గుడ్ మార్నింగ్ అండి. ఆర్ఆర్బి ఎలా చదవాలి, కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని రకరకాల సందేహాలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఏ జాబ్ అయినా కానివ్వండి, ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కూడా నోటిఫికేషన్ అనేది ఫస్ట్ చూడాలి సార్. సో మేము ఎలాగో డువాడై నెట్వర్క్స్ వాళ్ళం ఉన్నాం కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఎప్పటికప్పుడు మేము నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదివి మీకు దాంట్లో ఏముంది అని అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మా ఛానల్స్ కనెక్షన్లో ఉండండి. ఇక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటిదాకా కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్లీ, అండ్ కింద కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ ఇవ్వాలో. ఓకేనా? సో నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చదవాలి. అది ఏ ఎగ్జామినేషన్ అయినా ఏం పర్వాలేదు. రెండవది, నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ఏంటి అనేది చూడాలి. ఇది రెండవ ప్రాథమిక సూత్రం. మూడవది, నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి మాత్రమే మనం ప్రామాణిక పుస్తకాల ఎంపిక చేయాలి. ప్రామాణిక పుస్తకాల ఎంపిక అంటే ఇప్పుడు అంతా స్మార్ట్ టెక్నాలజీ, బాగా టెక్నాలజీ యుగం కాబట్టి ఇంకా స్టాండర్డ్స్ పుస్తకాలు చదివి ఆ టైం అంతా వేచించాలంటే ఇబ్బంది అవుతుంది. స్మార్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానిలో భాగంగా మాది విజయశిఖరం జనరల్ స్టడీస్ పుస్తకం ఉంది ఆల్రెడీ మార్కెట్లో. సో దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు సిలబస్కు అనుకూలంగా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అందులో చెక్ చేసుకోండి, మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. ఇక ప్రామాణిక పుస్తకాల ఎంపిక లేదా సిలబస్కు అనుకూలంగా ఉన్నటువంటి పుస్తకాల ఎంపిక అనేది చూడమని చెప్తున్నాం. నాలుగవది, మనం ఎంచుకున్నటువంటి పుస్తకంలో సిలబస్లో ఇవ్వబడ్డటువంటి టాపిక్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అంటే సిలబస్ని క్రాస్ చెక్ చేయాలి, సిలబస్ క్రాస్ చెకింగ్. ఇక ఐదవది, ప్రీవియస్గా ఈ ఎగ్జామినేషన్ పెట్టిర్రా ఎప్పుడైనా గతంలో ఆల్రెడీ పెట్టినటువంటి పేపర్లు ఉన్నాయా, ఆ పేపర్లను కంపల్సరీ చూడాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆర్ఆర్బి మనం గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ఆర్బి ప్రీవియస్ పేపర్లు మార్కెట్లో ఉన్నాయా? ఉన్నాయి, 100 ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి. వాటిని చెక్ చేస్తూ ఆ స్టాండర్డ్స్లో ప్రశ్న ఈ స్టాండర్డ్స్లో ఈ లెవెల్లో వస్తుందా. జ్ఞానం అనేది చాలా అమితమైంది. ఇప్పుడు కానిస్టేబుల్కైనా అదే ఇండియన్ హిస్టరీ ఉంటుంది, గ్రూప్ 1 వాళ్ళకైనా అదే ఇండియన్ హిస్టరీ ఉంటుంది. కానీ కానిస్టేబుల్ స్టాండర్డ్లో ఎలాంటి క్వశ్చన్ పడుతుంది, ఆర్ఆర్బి స్టాండర్డ్లో ఎలాంటి క్వశ్చన్ పడుతుంది, ఎస్ఎస్సి జీడీ స్టాండర్డ్లో ఎలాంటి క్వశ్చన్ పడుతుంది అనేది తెలవాలంటే మీరు ప్రీవియస్ ప్రశ్నపత్రాల ఎంపిక అనేది డెఫినెట్లీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రీవియస్ ప్రశ్నపత్రాల ఎంపిక ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రశ్నపత్రాల ఎంపిక. సో టెక్నాలజీ యుగం, చాలామందికి చాలా గైడర్స్ ఉంటున్నారు, మెంటర్స్ ఉంటున్నారు. కాబట్టి మీ ప్రిపరేషన్ని సింపుల్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఎవరినో ఒకరిని పెట్టుకోండి. ఉదాహరణ మేమే ఉన్నామని అనుకుందాం. సరే, మా దగ్గర జాయిన్ కమ్మని చెప్పడం స్వార్థం అవుతుంది, కానీ మాలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యారు అనుకోండి, డువాడే నెట్వర్క్స్ అనేది ఉన్నది మాకు. అంటే డువాడే పబ్లికేషన్ ఉంటుంది, మా పుస్తకాలు ఉంటాయి మార్కెట్లో, అండ్ విజయశిఖరం పుస్తకం ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది, జనరల్ స్టడీస్ సంబంధించి ఓన్లీ భారతీయ అంశాలతో కూడుకొని ఉన్నది. తర్వాత వేరే రీజనల్ సబ్జెక్ట్స్ కూడా వస్తున్నాయి 2-3 నెలల్లో. సో కాబట్టి డువాడే పని మా పుస్తకాలు ఉన్నాయి. అండ్ మా దగ్గర బాలాజీ చిరమైన యాప్ ఉంటుంది, యాప్లో మీరు జాయిన్ కావచ్చు, యాప్లో కోర్సు ఉందా చెక్ చేసుకోవచ్చు, లేదా కింద లింక్ ఇచ్చినాం ఆ లింక్లో జాయిన్ కండి. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్రీ సర్వీస్ తీసుకోండి, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఫ్రీ సర్వీస్ తీసుకోండి. ఓకేనా? సో అంటే ఒక గైడర్ని పెట్టుకోండి అని అంటున్నా. 6వ ప్రిన్సిపల్ ఏంటి, ఒక గైడర్ లేదా ఓ మెంటర్. ఇలా మీరు ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్లీ విజయం మీ సొంతం. ఎట్ ఏ టైంలో కొట్టేయచ్చు, టైం వేస్ట్ కాకుండా సంవత్సరాలు చదవకుండా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై హింద్.